నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, సినిమాలో నాది ప్రొఫెషన్ అది. నేను బయటికి వెళ్తే వేరే, నేను బయటికి వెళ్తే నాకు సినిమా ఇండస్ట్రీ కంటే బయట ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. నేను తెలంగాణ డెవలప్మెంట్, లేకపోతే తెలంగాణ ల్యాండ్, లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇవి ఎలా ఉన్నాయి, లేకపోతే షేర్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, లేకపోతే ఇండియన్ ఎకానమీ ఏంటి, ఇండియాకి ఉన్న రిలేషన్స్ ఏంటి ఇంటర్నేషనల్ గా, ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటి, ఇండియన్ మిలిటరీ ఏం చేస్తుంది, చైనా మిలిటరీ మన మీద ఎలా చేస్తుంది, అసలు లేదు. ఏది నోటికొస్తే అది అడిగారని నేను ఏది తెలిస్తే చెప్పడం మార్చాలనుకుంటున్నారు కాబట్టి వ్యవస్థను మారేది లేదు. మనం ఇంట్లో ఒక మనిషినే మార్చలేం, మనం వ్యవస్థనే మారుస్తాం. వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటది. వ్యవస్థలో ఈ సెగ్మెంట్ ఇలా ఉంటే, ఈ సెగ్మెంట్ ని పెంచితే వ్యవస్థలో ఉండే మనుషులు బాగుంటారనేది నీకు తెలుసు, నాకు తెలుసు. నన్ను అడగకపోయినా నేను చెప్తాను, అది ఈ వ్యవస్థ, ఈ దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. అది అందరికీ తెలిసిందే కదా. రైతు బాగుండడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మనుషులు ఎలాగ చేయలేరు రైతుని బాగు చేయడం. రైతుని ప్రకృతి బాగు చేయాలి ఫస్ట్. ప్రకృతిని కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం కూడా కాదు. కానీ ప్రకృతి వల్ల జరిగిన బీభత్సాలో, ప్రకృతి వల్ల జరిగిన అతివృష్టి అనావృష్టికి బాధ్యులైన రైతుల్ని కాపాడే బాధ్యత మాత్రం ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం అంతే కదా. కానీ ఏమి చేయట్లా. ఎగ్గొడతారని తెలిసినా కూడా కార్పొరేట్ కి లోన్లు ఇస్తారు. కార్పొరేట్స్ కి పొలిటీషియన్లకి లోన్లు ఇస్తుంది గవర్నమెంట్, బ్యాంకులు. రైతుకు లోన్ ఇవ్వదు కదా. రైతు పొలం పెడితేనో క్రాప్ లోన్ లో లిమిటెడ్ గా ఇస్తారు. కానీ రైతును అబ్నార్మల్ గా డెవలప్ చేద్దాం, వ్యవసాయాన్ని డెవలప్ చేద్దాం అని అనుకోవట్లేదు కదా. అది అంటే ఇది ఎవరు తప్ప అనుకోవచ్చు, అంటే ప్రభుత్వాలు తప్ప, ఓటేసిన ప్రజల్ని తప్ప. ఓటు ఎవరికి వేస్తారు? ప్రభుత్వాలకే కదా. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. మనలో ఉన్నోడే కదా రాజకీయ నాయకుడు. ఎవరో ఒకరిని నమ్మి అతనికంటే ఇతను బెటర్ అని ఇతను ఓటేస్తారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు అవుతారు. ఈ మంత్రులు ముఖ్యమంత్రి పోయి అసెంబ్లీలో కూర్చుంటారు. వీళ్ళే చట్టాలు చేస్తారు. వీళ్ళకేమో అందరిలో సగం మందికి చదువు పెద్ద రాదు, దేశ పరిస్థితుల గురించి తెలియవు. వీళ్ళందరికీ మాత్రం వీళ్ళు చేసిన చట్టాలను అమలుపరిచేది మాత్రం ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు చెప్పింది వీళ్ళు వినకపోయినా వాళ్ళు అయ్యరు, వీళ్ళు సబార్డినేట్స్. ఆ చట్టాలను అమలు చేయటంలో కొంత ప్రాబ్లమ్స్. ఆ చట్టాలను అమలు చేయటం అసెంబ్లీలో, లేకపోతే రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉండేటటువంటి క్యాంటీన్లో వాటి రేట్లు మాత్రం తగ్గించుకుంటున్నారు, ఫుడ్ రేట్లు. అమెండ్మెంట్స్ ఎన్నో చేసుకుంటుంటారు. వాళ్ళ పెన్షన్లు మాత్రం పెంచుకుంటారు, వాళ్ళ శాలరీలు పెంచుకుంటారు, వాళ్ళకి క్వార్టర్స్ పెంచుకుంటారు. పబ్లిక్ లో ఉన్న రైతులకి ఉన్న ఫెసిలిటీస్ పెంచాలి అంటే మళ్ళా ఓటుకి ఏది చేస్తే ఓటు బ్యాంక్ మనకు వస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలే కదా మొత్తం. ఓట్లు ఏ సెగ్మెంట్ ని వదిలేస్తే వాళ్ళ ఓట్లు పోతాయో దాన్ని వదలకూడదు. అన్ని సెగ్మెంట్ని పట్టుకొని రావాలి. ఎవరికో పెన్షన్ ఇస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ మనకు ఉంటది, ఎవరికో నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళందరూ మన సైడ్ ఉంటారు. ఇదే తప్ప దేశ ఎకానమీ పెంచాలి, దేశాన్ని రాష్ట్రాలని ప్లెయిన్ గా నడిపించాలి అనే ఆలోచన ఉన్న పార్టీలే తక్కువైపోతున్నాయి కదా. అది ఎమోషన్, ఒక చిన్న ఎమోషన్. దానివల్ల ఏదో అయిపోద్ది, ఎవరో మారిపోతారు, ఏమి ఉండదు. ఓకే. సో ఇంకోటి, బాలయ్యబాబుతో మీకు మంచి అనుబంధం ఉంది కాబట్టి, సో ఢాకు మహారాజు సినిమా సంక్రాంతికి రాబోతుంది. సో అందులో దబ్బిడి అని చెప్పి కూడా ఒక సాంగ్ బయటకు రిలీజ్ కావడం జరిగింది. అందులో కొన్ని స్టెప్పులు కూడా వైరల్ గా మారినాయి. సో సోషల్ మీడియా నెట్వర్క్ లో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న, ఒక ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్యబాబు ఏంటి ఇలా డాన్సులు చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున కామెంట్లు నడుస్తున్నాయి సోషల్ మీడియా. దానిపై మీ అభిప్రాయం ఏమంటారు? నేను చూడలేదు అది. ఒకసారి చూపించండి. ఏం అవసరం లేదు నాకెందుకు. అది స్టెప్లు, డాన్సులు. సినిమా రిలీజ్ అవుద్ది, చూస్తారు. దాంట్లో ఏముంటది కాంట్రవర్సీ? స్టెప్పులు కూడా కాంట్రవర్సీ పెట్టుకుంటే ఇప్పుడు ఆయన ఆ ఏజ్ లో ఆ పాటకి అంత ఎమోషనల్ గా 20 సంవత్సరాల కుర్రోడ్లాగా డాన్స్ చేసాడు అని అనుకోవచ్చు కదా. డాన్స్ కదా అది. డాన్స్ లోను, పాటల్లోనూ, చెప్పే డైలాగుల్లోనూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. లేకపోతే డాన్స్ చేసాడు, అలా ప్రజాప్రతినిధి అయి ఉండి అలా డాన్స్ చేయొచ్చా? ఇవన్నీ క్వశ్చన్లు కాదు కదా. సినిమాని అంటే సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు? సమాజానికి ఏమన్నా, ఆ హీరో సినిమా చేశాడు, సినిమాలో డాన్స్ కి స్టెప్లు వేసాడు, అది సినిమా కదా. సమాజానికి అంటే డాన్స్ ఒకలా కూడా కొంచెం డిఫరెంట్ గా ఇలా ఎందుకు చేశాడు? టచింగ్ అక్కడ అలా 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 ఎలా చేశాడు? డైరెక్టర్ గారిని ప్రొడక్షన్ అడగండి.
ఆ ప్రొడక్షన్ అడగాలి మీరు. ఓకే, సో ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు సినిమాల్లో నటించారు కాబట్టి, సో ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి, సో తనతో ఉన్న మెమరీస్ మీరు షేర్ చేసుకోవాలంటే ఏం షేర్ చేసుకుంటాం? పవన్ కళ్యాణ్ గారితో అద్భుతం. ఇప్పుడు ఈవెన్ బాలకృష్ణ గారితో 4 సినిమాలు, నేను లక్ష్మీనరసింహ, సింహ, లెజెండ్, అఖండ 4 బ్లాక్ బస్టర్ హిట్స్ చేశాను. ఆయనతో మంచి ర్యాప్ ఉంది. పవన్ కళ్యాణ్తో నేను ఖుషి చేశాను, కాటమరాయుడు చేశాను, గబ్బర్ సింగ్ 2 చేశాను. 3 సినిమాలు చేశాను. నాకు నేనేంటి అసలు దిల్ రమేష్ అని తెలియక ముందే ఆయనకి నాకు ఒక చిన్న దాంట్లో కలకటా ఫైట్ ఉంటది ఆ సినిమాలో. ఆ కలకటా ఫైట్ లో నాకు కాళ్ళు ఇక్కడ తన్నే షాట్ ఉంటది. నేను దిగి ఫాలో అవుతుంటే వెనక్కి తిరిగి అలా కిక్కిస్తాడు. అప్పుడు అసలు నేను ఎవరో తెలియనప్పుడే, నేను యాక్టరా ఫైటరా కూడా తెలియనప్పుడే ఆయన నన్ను పడేటప్పుడు పడతావు కదా, పడగలవా లేదా చూసుకో, నువ్వు ప్రాపర్ గా చేయగలవు కదా అని చెప్పి కేర్ తీసుకొని, కొట్టే ముందు 2 సార్లు సారీ చెప్పి, కొట్టిన తర్వాత 2 సార్లు సారీ చెప్పి ఏమనుకోవద్దమ్మా అని చెప్పి, పడిన తర్వాత చేయబట్టుకొని లేపి, అంటే నేను షాక్ అయ్యాను అసలు. 2001లో నేను ఒక్కడు జరుగుతున్నప్పుడే ఖుషి చేశా. అప్పుడు దిల్ వచ్చింది 2003లో. దిల్ రమేష్ అంటే ఒక యాక్టర్ అని తెలిసిన తర్వాత, అప్పుడు అసలు తెలియని కూడా తెలియదు. అంత నాకు ఇదిగా ఉన్నప్పుడే, నాకు ఏ పేరు ఊరు లేనప్పుడే అంత రెస్పెక్ట్ ఇచ్చాడు. అదే రెస్పెక్ట్ నేను మళ్ళీ కాటమరాయుడికి, గబ్బర్ సింగ్ 2 కూడా చూశాను. సూపర్. ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. సో గ్రేట్ హ్యూమన్ బీయింగ్. కలిసాడ తర్వాత మీకు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? నేను షూటింగ్ అయిపోయిన తర్వాత కలవలా. కలిస్తే కూడా గుర్తు ఉండకపోతే గుర్తు చేస్తే కూడా అదే రెస్పెక్ట్ ఉంటుంది. కలవాలి, అతి త్వరలో కలవబోతున్నాం. ఎందుకంటే ఒక సినిమా ఓపెనింగ్ ఉంది. ఒక సినిమా ఓపెనింగ్ ఉంది. ఆ సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేస్తున్నారు. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ నేను చేస్తున్నా. ఆ ప్రొడ్యూసర్ కి ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఆల్రెడీ డేట్ ఇస్తానని చెప్పారు. ఎప్పుడు అనేది అతి త్వరలో. ఆ సినిమా సందర్భంగా నేను మళ్ళా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నా అతి త్వరలో. ఓకే, సో రాజకీయాల గురించి మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు కాబట్టి, సో తన పరిపాలించే ఎన్ని రోజుల పరిపాలన ఎలా ఉందంటే? చాలా బాగుంది. ఏపీలో ఇక్కడ కానీ, ఏపీలో కానీ ఇప్పుడున్న పరిపాలన చాలా స్ట్రిక్ట్ గా ఉంది. కరప్షన్ కొంచెం వ్యతిరేకంగా బాగా జరుగుతుందని అందరూ ఫీల్ అవుతున్నారు. నేను డామ్ షూర్ గా 2 రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఇప్పుడంటే అంత ముందు బాగుంది. ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది ఎంప్లాయ్మెంట్ మీద. ఇక్కడ కానీ, ఇక్కడ త్రిబుల్ ఆర్ 24 కిలోమీటర్లు త్రిబుల్ ఆర్ వస్తే ఇండియాలో నెంబర్ 1 హైదరాబాద్. సో అక్కడ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కి నిన్ననే నరేంద్ర మోడీ గారు వచ్చి దాదాపు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. దాంట్లో ఎస్పెషల్ గా వైజాగ్ రైల్వే కారిడార్, దానివల్ల అద్భుతమైన పారిశ్రామికమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కు ఉంటుంది. అలాగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగా ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్. నాకు పర్సనల్ పాయింట్ ఆఫ్. సో చివరిగా ఇంతమంది హీరోలతో నటించారు కాబట్టి, సో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? నాకు ఫేవరెట్ హీరో మా నాన్న. ఎందుకు మా నాన్న అంటే నిజం, రియల్ గా ఏ హీరో కోసము, ఏ హీరోని నమ్మి నేను ఇండస్ట్రీకి రాలా. మా ఫాదర్ అని ఎందుకు చెప్పానంటే, చివరిగా మంచి ప్రశ్న అడిగి, మా ఫాదర్ ఇల్లిటరేట్. మా ఫాదర్ చదువు రాదు. 2-3 ఎకరాల వ్యవసాయం ఉన్న ఫ్యామిలీలో వ్యవసాయాన్ని మాత్రమే చేసే మా నాన్న పేరు తానికొండ నరసింహ, మా అమ్మ పేరు శేషమ్మ, నా వైఫ్ రాజేశ్వరి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ రేంజ్ లో ఉండటానికి తను కారణం. పిల్లల్ని చదివించడం, ఫ్యామిలీలో ఎక్కడ డిస్టర్బెన్స్లు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్లు ఏమున్నా, అంటే నేను మా ఫాదర్ మీద, మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకొని బతికేది. కాబట్టి హైదరాబాద్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ నన్ను బ్యాక్ స్టెప్ తీసుకోమని చెప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసిన మా మిస్సెస్. దానికంటే ముందు మా ఫాదరు. ఎందుకంటే మా ఫాదర్ చదువు రాదు. నేను చదువుకునే టైంలో ఒక 150 రూపాయల నుంచి 400-450 రూపాయలు 6 నెలలకు ఒకసారి కాలేజీ ఫీజు కట్టడమే కష్టమైన పరిస్థితి ఆ రోజున్న పేరెంట్స్ కి. ఎందుకంటే పొలం పనులకు ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులై, చదువు లేకపోయినా, చదువు వాల్యూ పెద్దగా తెలియకపోయినా నన్ను చదువుకున్నంత వరకు చదువుకోనిచ్చి, చదువుకుంటున్న టైంలో నేను కరాటీ నేర్చుకుంటానంటే డబ్బులు ఇచ్చి, కరాటీ నేర్చుకునేటప్పుడు షూ కొంటానంటే డబ్బులు ఇచ్చి, నేను బ్రేక్ డాన్స్ నేర్చుకుంటానంటే 35 కిలోమీటర్లు పోవడానికి సైకిల్ కొనిచ్చి, నేను నేర్చుకుంటున్న ప్రాసెస్ లో వాళ్ళందరికీ ఆ ఫీజులన్నీ కట్టి, నేను ఫ్లూట్ నేర్చుకుంటానంటే నెలకు 400 రూపాయలు ఆ రోజుల్లో ఫీజుకి డబ్బులు ఇచ్చి, ఇవన్నీ
ఇవన్నీ ఎంకరేజ్ చేసుకుంటా తెలియకుండా ఇవెందుకు ఇవేమన్నా అన్నం పెడతా ఏదో ప్రతిదానికి ఇదేమన్నా నీ కూడు పెడుతుందా అనే సామెత ఉండేది. ఏ పని చేయ చదివాను కూడు పెడుతుందా, లేకపోతే చదివాను ఉద్యోగాలు చేస్తావా, పొలంలో పని చేసుకోకుండా ఏంటిది. ఒక 4 రోజులు నేను కాలేజీకి పొలం వస్తానంటే ఆనందపడే రోజులు పేరెంట్స్. కాలేజ్ ఎందుకు మానేస్తున్నావు అని అడిగేవాడు కాదు. అలాంటి సిచ్యువేషన్ మా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు నాకు అన్నిటికీ డబ్బులు ఇచ్చి, ఆయనకు ఆ డబ్బులు ఇచ్చే స్తోమత లేకపోయినా అప్పట్లో అవన్నీ ఇచ్చాడు కాబట్టి నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఇవన్నీ నేను నేర్చుకోవాలని అప్పుడే అనుకున్నాను కాబట్టి అవన్నీ నేను చేస్తూ పోయాను కాబట్టి నా మైండ్ లో ఆ ఐడియా డెవలప్ అయింది. లేదు వాటన్నిటికీ ఆయన డబ్బులు అప్పుడే మానేస్తే ఏమీ రాకుండా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి పోవాలని అనుకునేవాడిని కాదు. ఆ విధంగా నాకు ఆయన తెలియకుండా సహకరించి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి స్కూల్ పెట్టాలనే నాలెడ్జ్ నేను చదువుకోవడం వల్ల వచ్చింది. ఆ చదువు చెప్పించకపోయినా ఈ యాక్టివిటీస్ అన్నిటికీ అప్పట్లో ఆయన ఆ డబ్బులు ఇవ్వకపోయినా నేను ఇటు వచ్చేవాడిని కాదు. అవన్నీ నాకు ఐడియాని పెంచాడు కాబట్టి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నాకు ఇన్స్పిరేషన్, నాకు నేను ఇమాజిన్ చేసుకునేది, నేను ఇండస్ట్రీకి రావడానికి కారకుడు ఇప్పటికీ అప్పటికి ఎప్పుడు మా ఫాదరే. ఓ సూపర్ అన్న. సో మంచి జర్నీ, ఇన్స్పైర్ అవుతారు మీ జర్నీకి. సో ప్రతి ఒక్క యాక్టర్లు కానీ సో మనీ విషయం కూడా చాలా గొప్పగా షేర్ చేస్తారు. సో పిలిచినందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.